పెబుల్స్ తెలుగు. పిల్లలు మనం ఇంతకు ముందు హల్లుల గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు హల్లులులో కా అంటే ఏంటి అనేది మీకు ఈరోజు నేర్పిస్తాను. ఇప్పుడు మొదటిగా కా అక్షరంతో ప్రారంభిద్దాం. అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఒక ఆయన కూర్చుని రాసుకుంటున్నట్టు కనిపిస్తుంది కదా, ఆయన్ని కవి అంటాము. కవి అంటే కవితలు అవి రాస్తారు, వాళ్ళని కవి అని పిలుస్తాము. సో కవిని విడమర్చి చెప్పేటప్పుడు కా వి, కవి. అర్థమైంది కదా? కవి. పిల్లలు, ఇప్పుడు మీకు అక్కడ ఏ బొమ్మ కనిపిస్తుంది చూడండి. కా అంటే ఖడ్గము. ఏం కనిపిస్తుంది? ఖా అంటే ఖడ్గము. ఖడ్గం అంటే మీకు తెలిసే ఉంటుంది అందరికీ, కత్తి అంటారు. ఇది వరకు పూర్వం రాజులు వాళ్ళందరూ యుద్ధాలు చేసేటప్పుడు ఖడ్గంతో యుద్ధం చేసేవారు, దాన్ని ఖడ్గము అంటారు. ఖా ఖడ్గం అని ఎలా పలకాలో నేను వివరించి చెప్తాను. ఖా, డా, డా కింద గావొత్తు, ము, ఖడ్గము. ఇప్పుడు ఇంకొక బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ బొమ్మను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? అది గా అంటే గంట. ఏంటి? గంట. గంటని మీరు అందరూ చూసే ఉంటారు, స్కూల్స్లో ఉంటాయి. మీకు అది రింగ్ చేసిన వెంటనే మీరు అందరూ బయటికి పరిగెత్తుకుని వచ్చేస్తారు. అట్లాగే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా మీకు గంటను చూసుంటారు. మీరు అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు గంట వాయించి తర్వాత బయటకు వస్తారు. ఇంకొక బొమ్మ కనిపిస్తుంది ఇప్పుడు మీకు. అదేంటి? ఘ. ఘ అంటే ఘటము. ఘటము అంటే ఇది మనం మ్యూజిక్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. దీన్ని డప్పు అని కూడా అంటారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. సో దీన్ని వచ్చేసి ఘటము అంటారు. ఘటము అంటే ఘ ట ము, ఘటము. ఇంకొకటి జ్ఞానము. జ్ఞానము అంటే, జ్ఞానం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నీకు జ్ఞానం ఉందా అని అంటారు, అంటే బుద్ధి ఉందా అట్లాంటిది. సో జ్ఞానము. జ్ఞా అంటే జ్ఞానము. జ్ఞానము చెప్దామా ఇప్పుడు? జ్ఞా నా ము, జ్ఞానము. ఇప్పుడు మనకి ఇంకో కొత్త అక్షరం కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు నేర్చుకున్నదే చా. చా అంటే చెంచా. ఏంటి? చెంచా. చెంచా అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి? స్పూన్. మీరు భోజనం అయి చేస్తారు కదా, టిఫిన్ అయి తింటారు కదా, దాన్ని చెంచా అంటారు. సో చెంచా, చెంచా. ఇంకొక అక్షరం కనిపిస్తుంది ఇప్పుడు. ఛ. అది చా, ఇది ఛ. ఛ అంటే ఏం ఉంది అక్కడ? ఛత్రము. ఏంటి? ఛత్రము. ఛత్రము అంటే మీకు ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది అక్కడ? మన అందరం ఎక్కువగా పిలిచేది ఏంటి? దాన్ని గొడుగు అంటాము. దాన్ని వచ్చేసి ఛత్రము అని కూడా అనవచ్చు అన్నమాట. ఛత్రము. దాన్ని ఎలా పలుకుతాము? ఛ త్ర ము, ఛత్రము. ఇంకొక అక్షరానికి వెళ్దామా ఇప్పుడు? అక్కడ ఏం అక్షరం కనిపిస్తుంది మీకు? జా. జా కనిపిస్తుంది కదా. ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది? మీరందరూ చూసే ఉంటారు దాన్ని. జల్లెడ. ఏం కనిపిస్తుంది?
జల్లెడా. మన పెద్దవాళ్ళందరూ పిండిని కానీ ఏదైనా జల్లిస్తారు కదా జల్లెడలోను కూర్చుని, అది జల్లెడా అంటారు. దాన్ని ఏమంటారు? జల్లెడా. దాన్ని మనం ఎట్లా చెప్తామంటే జా లే డా, జల్లెడా. ఇప్పుడు ఇంకొక అక్షరం కనిపిస్తుంది కదా మీ అందరికీను, అది ఝ. ఏం కనిపిస్తుంది? ఝ. ఝ అంటే జెండా. జెండా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏమంటారు దాన్ని? మీరు జెండా వందనం చేసేటప్పుడంతా ఎప్పుడు ఆగస్టు 15వ తారీఖున వస్తుంది కదా, ఎప్పుడూను స్వాతంత్ర దినోత్సవం. దానికి ఏం చేస్తారు? జెండా వందనం చేస్తారు కదా. ఎవరైనా పెద్దోళ్ళని పిలిచి జెండా ఎగరవేస్తారు. దాన్ని జెండా అంటారు. మీరు ఇంగ్లీష్లో వచ్చి దాన్ని చూసి ఫ్లాగ్ అంటారు, కానీ తెలుగులో దాన్ని జెండా అంటారు. జెండాని ఎలా పలుకుదామో చెప్తాను. ఝం ఢా, ఝం డా, జెండా. న్యా. ఇంకొక అక్షరం కనిపిస్తుంది, దాన్ని ఏమంటాం? న్యా. ఇప్పుడు ఇంకొక అక్షరం చూద్దామా. ఇక్కడ కనిపించే అక్షరం మీకు తెలుస్తుంది కదా, దాన్ని టా అంటాము. ఏమంటాం? టా. టాక్ అక్కడ ఏం కనిపిస్తుంది మీకు బొమ్మలోను? టొమాటో. అక్కడ ఏం కనిపిస్తుంది? టమాటో. ఆ టమాటోని వచ్చి మీరు చూసే ఉంటారు ప్రతిరోజు అమ్మ వంట చేసేటప్పుడు. మీకు టమాటోని కాయగూరలను కత్తిరించేటప్పుడు మీరు చూసే ఉంటారు కోసేటప్పుడు. టొమాటోని ఎలా పలకాలో నేను నేర్పిస్తాను మీకు. టా మో టో, టమాటో. ఇంకొక అక్షరానికి వెళ్దామా ఇప్పుడు. అది వచ్చి టా. ఏంటి? ఠా. ఠా అంటే కంఠం. ఏంటి? కంఠం అంటే బొమ్మలో కనిపిస్తుంది కదా, గొంతు దగ్గర ఉండే భాగాన్ని కంఠం అంటాము. కంఠం. దాన్ని పలికేటప్పుడు ఖం ఠ ఖం ఠం, కంఠం. అక్షరం ఏంటి తెలుస్తుంది కదా మీ అందరికీ. దాన్ని ఏమంటారంటే డా. డా అంటే ఏంటి? డప్పు. ఇది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటే. సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకుంటారనమాట. డప్పుని ఎలా చెప్పాలో నేను చెప్తాను ఇప్పుడు. ఢా పు, డప్పు. ఈ అక్షరాన్ని ఢ అంటాం. ఏమంటాం? ఢ. బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఇది కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటే. సంగీతం వాయించేటప్పుడు యూజ్ చేసుకునేదే ఇది కూడాను. దీన్ని ఏమంటాము? డమరుకం అంటాము. ఏమంటాం? డమరుకం. దీన్ని ఎలా పలకాలంటే డా మా రు ఖం, డమరుకం. ఈ అక్షరం ఏమంటారు? నా. ఇది కూడా మీకు వాయించుకునేదే, సంగీతం వాయించేటప్పుడు యూజ్ చేసేది. దీన్ని బొమ్మలో ఏం కనిపిస్తుంది మీకు? వీణ. ఏంటది? వీణ. దీన్ని ఎలా పలుకుతామంటే వీణ, వీణ. ఈ అక్షరాన్ని తా అని పలుకుతాం. ఏమంటాం? తా. తా అంటే అక్కడ బొమ్మలో ఏం కనిపిస్తుంది? తండ్రి. తా అంటే తండ్రి. తండ్రి అంటే ఎవరు? నాన్నగారు. నాన్నగారిని తండ్రి అని పిలుస్తారు. తండ్రి. పలికేది ఎట్లాగంటే తం
డ్రి తండ్రి. ఈ అక్షరం ధ. ధ అంటే కథ. ఏంటి? కథ. కథలు తెలుసు కదా, అమ్మమ్మ చెప్తారు మనకి, మన అమ్మగారు చెప్తారు. కథలను వచ్చేసి మీకు విని పడుకుంటూ అంటే చాలా ఇష్టం. పిల్లలందరికీ కూడా రాత్రులు అమ్మమ్మ కథ చెప్పటం అంటే చాలా ఇష్టం. అందరూ అవి వింటూ చక్కగా పడుకుంటారు. దాన్ని కథ అంటారు. కథని ఎట్లా చెప్పాలంటే క అంటే కథ, కా ధ కథ. ఈ అక్షరాన్ని ద. ద అంటే మీకు బొమ్మలో ఏం కనిపిస్తుంది? ద అంటే దండ. దండలు తెలుసు కదా అందరికీను. పువ్వుల దండలు ఫొటోస్కి వేస్తారు, గుడిల్లో యూజ్ చేస్తారు. వాటిని దండలు అంటారు. ఇక్కడ ఉన్నది మనకి దండ. దండని ఎలా విపులీకరించి చెప్పాలంటే దం ఢ దండ. మనకి ఇక్కడ కనిపించే ఇప్పుడు అక్షరం ధ. ఏంటి? ధ. ధ అంటే ధనస్సు. ఏంటి? ధనస్సు. ధనస్సును ఎక్కడైనా చూసే ఉంటారు కదా, మీకు అందరూ ఎక్కడికైనా చిన్నపిల్లలకి ఆట వస్తువుల కింద అమ్ముతున్నారు ఇప్పుడంతా. వాటిని ఆరో అంటారు. దాన్ని ఎక్కడైనా కొనుక్కోవచ్చు మీరు. ధనస్సు. ఇంతకుముందు మనకి రామాయణం మీకు ఎవరికైనా తెలుసుంటే రాముడు వచ్చి సీతను పెళ్లి చేసుకోవాలని ఆ ధనస్సుని ఎత్తితేనే సీతమ్మ వారిని పెళ్లి చేస్తామన్నారు. సో ఆ ధనస్సుని ఈ ధనస్సు ఒకటి. సో దాన్ని ఎట్లా చెప్పాలంటే మనం చెప్పేటప్పుడు ధ న సు ధనస్సు. ఇంకొక అక్షరం చూద్దామా ఇప్పుడు? నా కనిపిస్తుంది మనకి. నా అంటే నక్క. ఏంటి? నక్క. నక్కని ఫాక్స్ అని కూడా వినే ఉంటారు. నక్కని పలికేటప్పుడు నా ఖ నక్క. ఈ అక్షరము పా అంటాము. ఏమంటాం? పా. పా అంటే ఏం కనిపిస్తుంది అక్కడ? పలక. పా అంటే పలక. పలక అంటే మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీరు అందరూ ఆటలనే ముందు పెట్టుకుని నేర్చుకునేదానికి కూర్చుని ఉన్నారు. పలక పెట్టుకుని అందరూ కూర్చున్నారు. సో పలక అంటే అందరికీ ఇష్టం. ఎందుకు? పిచ్చి గీతలు గీసుకుని చక్కగా బొమ్మలు వేసుకునేదానికి పలక అంటే అందరికీ ఇష్టం. పలకని ఎట్లా పలకాలంటే పా లా క పలక. ఇంకొక అక్షరం చూద్దామా ఇప్పుడు? ఫ. ఫ. ఏంటది? ఫ. దాన్ని ఫ అంటే పలము. ఏం కనిపిస్తుంది పలము అంటే? పళ్ళు కనిపిస్తున్నాయి. ఏంటి? పళ్ళు కనిపిస్తున్నాయి. సో మీరందరూ తింటారు కదా అవన్నీ, జాంకాయలు, మామిడికాయలు, ద్రాక్ష పళ్ళు అన్నీ తింటారు కదా, అవి కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా పలకాలంటే ఫ ల మో ఫలము. ఇప్పుడు ఇంకొక అక్షరానికి వెళ్దామా? ఇది వచ్చి బా. బా అంటే ఏంటి? అక్కడ ఏం కనిపిస్తుంది బొమ్మలో? బా అంటే బండి. బండి తెలుసు కదా మీ అందరికీ. ఆ బొమ్మలో కనిపిస్తుంటేనే తెలిసిపోతుంది. మీరందరూ బండిని చూసే ఉంటారు కదా. నేను ఇంక మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు అనుకుంటా, అర్థమైపోతుంది అందరికీ. అవునా? అందరికీ అర్థమైంది కదా బండి అంటే. దీన్ని ఎట్లా పలకాలంటే భం టి బండి. ఇంకొక అక్షరానికి వెళ్దాం ఇప్పుడు. ఇది భ. ఏంటి? భ. దీన్ని వచ్చి ఏమన్నా? భ అంటే భవనము. ఏంటి? భవనము. భవనము అంటే బిల్డింగ్స్ అంటాం ఇంగ్లీష్లో.
దీన్ని వచ్చి అందరి ఇళ్ళు భవనాల కిందే ఉంటాయి కాబట్టి మీకు దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. భవనము. దీన్ని ఎలా పలకాలంటే భ వ న ము. భవనము. అర్థమైంది కదా. ఇంకొక అక్షరం చూద్దామా ఇప్పుడు. ఇక్కడ ఉన్నది మా. ఏంటి? మా. మా అంటే ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? మంచము. మంచము. మంచం తెలుసు కదా, మనం రోజు పడుకునేదానికి వాడుకుంటాం దీన్ని. సో మంచము అంటాము. దీన్ని ఎలా పలకాలంటే మం చ ము. మంచము. ఇక్కడ మీకు కనిపించే అక్షరం యా. యా అంటే యంత్రము. ఏంటి? యంత్రము. దీన్ని ఎలా పలకాలో చెప్తాను. యం త్ర ము. యంత్రము. ఈ అక్షరం వచ్చి రా. రా అంటే రంగు. రంగు అంటే కలర్స్. విధమైన కలర్స్ని రంగు అంటారు. రంగుని ఎలా పలకాలో చెప్తాను మీకు. రంగు. రంగు. ఇప్పుడు ఇంకొక అక్షరానికి వెళ్దామా. లా. ఏంటిది? లా. లా అంటే లాంతరు. ఏంటి? లాంతరు. లాంతరు అంటే మనం చిన్నప్పుడు ఇంతకుముందు కరెంట్ లేనప్పుడంతా లాంతర్లు పెట్టుకుని చదువుకునేవారు. ఇప్పుడు మనకు వచ్చేసి కరెంట్ ఉంది. ఒక 50 years బ్యాక్ అంతా, 45 years 50 years బ్యాక్ అంతా అస్సలు ఎవరికి కరెంట్ ఉండేది కాదు. లాంతర్లు పెట్టుకునే చదువుకునేవారు. సో దాన్ని లాంతర్లు అంటారనమాట. ఇప్పుడు కూడా అందరూ ఇంట్లో పెట్టుకుంటున్నారు. వీటిని షో పీస్గా పెట్టుకుంటున్నారు. దీన్ని ఎవరు ఉపయోగించట్లేదు. ఊరికనే పైన వేలాడి తీసుకుంటున్నారు. ఓకేనా. లాంతర్ని ఎలా పలకాలంటే చెప్పాను కదా. లా లా త రు. లాంతరు. ఇప్పుడు ఇంకొక అక్షరం చూద్దామా. దీన్ని వా అంటారు. వా అంటే వంకాయ. ఏంటి? వంకాయ. వంకాయ తెలుసు కదా. ఎవరెవరికి ఇష్టం వంకాయ కూర అంటే? అందరికీ ఇష్టం. ఎందుకంటే చాలా మెత్తగా, తిన్న వెంటనే కరిగిపోతుంది. అందుకని వంకాయ కూర అంటే చాలామందికి ఇష్టం. గుత్తి వంకాయ కూర అంటే మీ అందరికీ చాలా ఇష్టం. అవునా. ఈ వంకాయని ఎట్లా చెప్పాలి చెప్తాను. వం కా య. వంకాయ. ఇప్పుడు ఇంకొక అక్షరం చూద్దాం. అక్కడ ఏం కనిపిస్తుంది? సా. సా అంటే సరము. ఏంటి? సరము. ఈ సరముని అంటే ఏంటి? మీకు ఆల్రెడీ మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. ధనస్సులో నేర్చుకున్నారు. సరము అన్నా కూడా ధనస్సుని ఉపయోగించుకోవచ్చు. సో సరము అనేది ఎట్లా పలకాలో మీకు చెప్తాను. స ర ము. సరము. ఇక్కడ కనిపించే అక్షరం మీకేంటి కనిపిస్తుంది? షా. షా అంటే మేషము. మేషం అంటే మేక అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో గోట్ అని కూడా అంటారు. మీకు మేకలను అందరూ చూసే ఉంటారు కదా. బయట మాంసం కొట్లకి వెళ్ళినప్పుడు, లేకపోతే బయట రోడ్లో వెళ్ళినప్పుడు, పల్లెటూరులో అంతా ఎక్కువగా గుంపుగా తిరుగుతూ ఉంటాయి మేకలు. ఏమంటాయి మేకలు? ఏమంటాయి చెప్పండి. కరెక్ట్. నేనంటే ఇప్పుడు బాగోదు మీ అందరికీను. ఏమంటాయో మీకు గట్టిగా అరిచింది నాకు బాగా వినిపించింది. మేకలు అంటారు దీన్ని. ఏమంటారు? మేకలు. దీన్ని మనం పలికేటప్పుడు ఎలా పలుకుతామంటే మే షా ము. మేషము. ఈ అక్షరాన్ని చూడండి. ఇది వచ్చి సా. సా అంటే సముద్రం. సముద్రం మీరందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఎక్కడుంది సముద్రం? చాలా ఊళ్ళో ఉన్నాయి.
మెయిన్గా మీరు సిటీకి వెళ్ళారంటే వైజాగ్లో కనిపిస్తుంది మీకు సముద్రం. బీచ్ అంటాం దాన్ని. బీచ్లో మీరు అందరూ ఆడుకునే ఉంటారు కదా. సముద్రంలోనూ సా అంటే సముద్రము. సముద్రాన్ని ఎలా పలకాలో మీకు ఇప్పుడు నేర్పిస్తాను. సా ము ద్ర ము సముద్రము. ఈ అక్షరం హ అంటాము. ఏమంటాం? హ. హ అంటే హంస. హంస అని ఇంగ్లీష్లో ఏమంటాము? స్వాన్ అంటాము. సో హంసలను కూడా మీరు చూసే ఉంటారు. పార్క్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. సో హంసను ఎలా పలకాలంటే హంస. హంస. ఈ అక్షరం పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా కరెక్ట్గా పలకాలి. లా. ఏంటి? లా. ఈ లా అని పలికేటప్పుడు అళ్ళ అని కూడా అంటారు. దీన్ని తాళము. లా అంటే తాళము. తాళం అంటే మీరు అందరికీ తెలుసు కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసే బయటకు వెళ్తాము. సో దీన్ని తాళము అంటారు. ఈ తాళాన్ని ఎలా పలకాలో చెప్తాను. తా ళ ము తాళము. క్ష. క్షలో మనం క్ష అంటే క్షమాపణ. ఏంటి? క్ష అంటే క్షమాపణ. క్షమాపణ అంటే మీకు అర్థం తెలుసా? క్షమాపణ అంటే మనం ఏమైనా తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడిగేదే క్షమాపణ అంటాము. ఎవరైనా మీరు తప్పు చేసి నేను మీకు సారీ చెప్తున్నాను అంటారు కదా, నేను ఇంకొకసారి చేయని తప్పుని అంటారు కదా, దాన్ని తెలుగులో క్షమాపణ అంటాము. ఈ క్షమాపణ ఎట్లా పలకాలో మీకు నేర్పిస్తాను. క్ష మా ప న క్షమాపణ. ఆఖరి అక్షరం ఇది. ఇది ఏమంటామంటే యాక్చువల్గాను బండిరా అంటాము. ఏమంటాం? బండిరా. కానీ అది పలికేటప్పుడు మాత్రం రమ్ అక్కడ మీకు కనిపించేది, కానీ రా అంటాం అన్నమాట. బండిరా అన్నము పలికేటప్పుడు రా. ఈ రాని రా అంటే ఏంటి? రంపము. ఏంటి? రంపము. రంపాన్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఏదైనా చెక్కని కోసేదానికి రంపముని ఉపయోగిస్తాం అన్నమాట. చెక్కని కోసేటప్పుడు రంపాన్ని ఉపయోగిస్తాం. దీన్ని వచ్చేసి ఎలా పలకాలో చెప్తాను మీకు ఇప్పుడు. రం పా ము రంపము. ఇప్పుడు వచ్చి మనం హల్లుల్లో వీటిని ఏమేమి అంటాము కా నుంచి బండిరా వరకు అర్థాలతో సహా నేర్చుకున్నాం మనం ఈరోజు. మీకు అందరికీ బాగా అర్థమైంది కదా. పెబుల్స్ తెలుగు